వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్. నమస్తే అండి. ఈరోజు మనం పక్కా పల్లెటూరు స్టైల్ గుమగుమలాడే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం కుక్కర్లో 2 గంటలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే క్లీన్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకుంటే మటన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న మటన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిసే విధంగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా మటన్ ఉడుకుతున్నప్పుడు మీ స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కారాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కారాన్ని కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఫ్రెష్గా నూరుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 3-4 లవంగాలు వేసుకుని నూరుకునే పేస్ట్. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా కూరలో ఆయిల్ తేలుతుంటుంటే మన మటన్ కర్రీ రెడీ అయినట్లే. అంతే, గుమగుమలాడే మన మటన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.